చిన్నప్పటి గారితో మాట్లాడదాం. రిపోర్ట్ ఇవ్వడం అక్కడ మళ్ళీ వస్తాం. రామకృష్ణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. 1 by 1 మాట్లాడదాం. చిన్నప్పటి గారు, సో ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చిందా? అంటే ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పరుల సొమ్ము ముట్టుకోకూడదు, 100 కోట్లు 1000 కోట్లు ప్రజల డబ్బు పరుల సొమ్ము దోచుకోకూడదు, అదేవిధంగా ఏదైనా విపత్తులు వస్తే మన దగ్గర ఏదైనా ఉంటే ఎంతో కొంత సహాయం చేసేటువంటి ఒక దానగుణం ఉండాలి, అదేవిధంగా గొడ్డళ్ళు కత్తుళ్ళు హింస లాంటి వాటిని ప్రేరేపించకూడదు, శాంతియుతంగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందిని నొప్పించే విధంగా ఉండకూడదు, మెప్పించే విధంగా ఉండాలి, ఇతర మతాలను గౌరవించాలి, ఇతర కులాలను గౌరవించాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇది సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఇప్పుడు ఆకుల రామకృష్ణ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా. ఏమంటారండి? క్లారిఫికేషన్ వచ్చిందిగా మీకు? క్లారిఫికేషన్, సనాతన ధర్మం అంటే వారికి తోచినదే అది. సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని రెండు కలిపి చూడాల్సినటువంటి అంశం కాదు. అది వేరు, ఇది వేరు. సనాతన ధర్మాన్ని పాటించాలి అనంటే సనాతన ధర్మానికి సంబంధించి 8 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేయాలి. అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు 8 సంవత్సరాలకే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, ఆడపిల్లలు బయటికి రాకూడదు, ఆడపిల్లలు మనిషి చనిపోతే, మగ మనిషి చనిపోతే సతీ సాగమనం అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి సనాతన ధర్మాన్ని పాటించే విధంగా చేయాలా, ఈ రోజుకు సంబంధించినటువంటి ట్రెండ్ తగ్గట్టుగా మనం ఫాలో అయ్యే విధంగా మనం వెళ్తున్నామా అనేది చూసుకుంటూ దాన్ని మతానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మాట్లాడేటువంటి స్వేచ్ఛ పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ఆయన హిందూ మతాన్ని భుజానేసుకొని చేయాలి అనుకుంటే ఆ డిప్యూటీ సీఎం కి రాజీనామా చేసి హిందూ మతాన్ని ఆయన పట్టుకొని దేశమంతా తిరిగి హిందూ మతాన్ని రక్షించవచ్చు, తప్పేం లేదు. కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేస్తానని చెప్పేసి మనం మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ప్రమాణం చేసి ఈ రోజు హిందూ మతాన్నో లేకపోతే ఇంకొక దాన్నో నీకు కావాల్సిన విధంగా రుద్దితే ఆచరించడానికి అందరూ సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మంది రకరకాల మతాల వాళ్ళు ఉంటారు. హిందువులు ఉంటారు, ముస్లింస్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, జైనులు ఉంటారు, సిక్కులు ఉంటారు. ఇందులో మనం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మంచిని తీసుకొని మనం మంచిని వాడుకుంటే మనం బాగుపడతాం, చెడును వాడుకుంటే మనం చెడిపోతాం. సనాతన ధర్మాన్ని గురించి మంచి చెప్పే విధంగా మాత్రమే ఉండాలి, కానీ అది పూర్తిగా ఇలానే ఆచరించాలి. తమిళనాడు ఆయన మాట్లాడితే తప్పు, రాహుల్ గాంధీ మాట్లాడితే తప్పు అంటే అలా అనొచ్చా? చిన్నప్పటి గారు సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారు ఆయన. ఉదయనిధి స్టాలిన్ గారు చిన్నప్పటి నుంచే హిందుత్వాన్ని ఏమైనా మోసున్నారా? నిన్న పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి భక్తి భావాలు లేవు, ఇప్పుడు ఏదో భక్తి భావాలతోటి మాట్లాడుతున్నారని చెప్పి స్వయానా తన తల్లి చెప్పిందండి. చిన్నప్పటి నుంచి ఉన్నది కాదు ఇది. మధ్యలో వచ్చినటువంటి భావాన్ని పట్టుకొని అది ప్రజల మీద రుద్దాలని చెప్పేసి చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అందుకనే ఎవరి భక్తి భావాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజు సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు మీకు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. సార్ ఇన్ని మాట్లాడుతా ఉన్నారు సార్. నిన్న పొంగనూరులో 7 సంవత్సరాల ముస్లిం మహిళ చనిపోతే, ముస్లిం పిల్ల 7 సంవత్సరాల పిల్లని రేప్ చేసి చంపేస్తే సనాతన ధర్మం మాట్లాడొద్దని చెప్పిందా మిమ్మల్ని? 7 సంవత్సరాల బాబా చనిపోతే దాని గురించి మాట్లాడలేరా మీరు? దాని గురించి సార్ ఈ రోజు ఆ వాసంతి, మచ్చుమరి వాసంతి విషయం ఏమైనా బయటికి తెలిసిందా? తెలీదు. బాపట్లకు సంబంధించిన అమ్మాయిని, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపితే ఏమన్నా బయటకు వచ్చిందా? వీటి గురించి మాట్లాడరు. వీటన్నిటిని దాచిపెట్టడం కోసమే సనాతన ధర్మం అనేటటువంటి కార్డును తీసుకొచ్చి దానికి ఒక వారాహి సభ పెట్టి దానికి ఒక ప్రజలకి మత్తులో దించాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఎవరు సార్ ఈ రోజు ఆ 7 సంవత్సరాల పాపకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఖచ్చితంగా అలాంటి చర్యలు ప్రభుత్వం ఖండిస్తే వారికి శిక్ష పడేలా చేస్తాయి. చిన్నప్పటి గారి వదిలిపెట్టరు కదా. తప్పు చేసిన వాళ్ళు, హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళు ఎవరో వెనకేసుకొని రారు కదా సార్. చనిపోయి సార్ మచ్చుమరిలో వాసంతి అనే పాప చనిపోయి 100 రోజులు దాటుతుంది సార్. ఏం కనిపెట్టారు? ప్రభుత్వం ఎక్కడ పని చేస్తా ఉంది? మీరు హిందూ మతాన్ని భుజాన్ని వేసుకోదలుచుకుంటే మీరు భుజాన్ని వేసుకొని తిరగండి సార్.
కానీ ప్రభుత్వం నడవాలి కదా. ప్రభుత్వం అసలు నడకాడు సార్. ఇవాళ విజయవాడ ఆ కలెక్టరేట్ ముందు ప్రజలందరూ కూడా మాకు విజయవాడ దానికి జరిగినటువంటి వరదలకు వచ్చినటువంటి నష్టాన్ని చేయమని చెప్తే గేట్లేసి ఆ రోజు గేట్లు తెరిచి నాశనం చేశారు. ఈ రోజు గేట్లేసి మొత్తాన్ని ప్రజలను అడుక్కునే వాళ్ళలాగా చూస్తా ఉన్నారు. ఇదే సార్ చేయాల్సింది. ప్రజలకి 400 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయన్నారు. 200 కోట్ల రూపాయలు పులిహారకు పెట్టారంట. ఇంకొక 23 కోట్ల రూపాయలు వాటర్ బాటిల్స్ కు పెట్టారంట. ఏం సార్ మీరేసింది ముష్టి అని చెప్పేసి ప్రజలాడ ఆ పారేసిన ప్యాకెట్లు ఏరుకొని తినాల్సినటువంటి పరిస్థితి, కనీసం చక్కగా అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా దాని గురించి చెప్పుకుంటా వస్తా ఉన్నారు. ఈ దానికి దాన ధర్మాల గురించి ఎవరికి, నేను గతంలో కూడా చెప్పా సార్, దాన ధర్మాలు ఒకళ్ళు మెల్ల వేసుకొని తిరుగుతారు నేను ఇన్ని దానాలు చేశానని. మనం టాటా ఆయన్ని తీసుకుందాం ప్రెసిడెంట్ ని, ఆయన ఎప్పుడైనా నేను ఇన్ని దానం చేశానని చెప్పేసి చెప్పారా? ఆయన ఆస్తి అంతా కూడా దాన ధర్మాల కోసమే ఖర్చు పెట్టినటువంటి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దానాలు చేసినా ఆయన చెప్పుకోరంటారు మీరు, అంతే కదా సార్? దానం చేయటం అనేది వారి యొక్క వ్యక్తిగత విషయం. దానం చేయటం 10 మందికి సహాయంగా ఉండటం అనేది ఒక మనిషిగా తను బ్రతకటానికి, తనకి ఒక మనిషిగా మనం దేనికి సార్, ఒక కష్టంలో ఉంటే మనం ఉపయోగపడాలి. కానీ అది తెలిసేలాగా ఉపయోగపడాలి. నేను దానం చేశాను కాబట్టి 10 మందికి తెలియాలి, నేను దానం చేశాను కాబట్టి పేపర్లో రాపించుకోవాలి, టీవీల్లో వేయించుకోవాలి అని చెప్పేసి చెప్పే దానం అనేది యువతల వాళ్ళని కించపరిచే విధంగా ఉంటదని చెప్పేసి తెలుసుకోవాల్సిన కాదు. చిన్నపెట్టి గారు, మనం చేసే దాన ధర్మాలు పెద్ద స్థాయిలో ఎవరన్నా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చేస్తే వాళ్ళైనా 1-2 సందర్భాలైనా బయటకు వచ్చి ఇదిగో ఆయన సొంత డబ్బులు నాకు ఈ విధంగా ఇచ్చాడు, నాకు ఈ ఆపరేషన్ చేయించాడు, లేకపోతే నాకు ఈ విధంగా ఆదుకున్నాడని చెప్పేవాళ్ళు ఉంటారు. మరి ఎక్కడ కూడా మీరు చెప్తున్నటువంటి లీడర్స్ గురించి ఎక్కడ ఎవరు చెప్పలేదే బయటకు వచ్చి? సనాతన ధర్మం ఏం నేర్పిందండి? మంచి చేయటం నేర్పింది. ఇవాళ నువ్వు ప్రత్యేకంగా నేర్పించేది ఏంది? ఇవాళ ప్రత్యేకంగా నువ్వు చూపించి టీవీలో చూపించి రూల్ నాకు పెట్టాలనేటటువంటి మనసు ఉండాలి, నాకు సాయం చేయాలనేటటువంటి దృక్పథం ఉండాలి, నేను చేయాలి సార్. అంతేగాని అదొకటి. ఈ రోజు ఆ ముస్లిం పాప గురించి మాట్లాడితే సనాతన ధర్మం అనే మాట పక్కకు పోయిద్దని చెప్పేసి ఈ రోజు దాని గురించి నిన్నటి ఈ సభలో ఎందుకు మాట్లాడలేదన్నా? ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, ఈ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి కదా, ఎందుకని దాని గురించి మాట్లాడి దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించి మేము ఉన్నామని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయారు? రెస్పాండ్ అవుతారు. ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే ప్రశ్నించండి చిన్నప్రెడ్డి గారు. నిజంగా ఆ అంశంలో ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే వారి తరపు నుంచి ప్రశ్నించేటువంటి హక్కు మీకుంది సార్. నిలదీయండి, హోమ్ మినిస్టర్ గారిని నిలదీయండి, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని నిలదీయండి ఆ అంశం మీద. వారి గనక న్యాయం జరగకపోతే, ఆ బాధితులకు శిక్ష పడకపోతే ఖచ్చితంగా అందరం పోరాడదాం. బాధితుల వైపు పోరాటమే మన లక్ష్యం. అదే జిల్లాలో రఘునాయుడు గారు మీరు ఇక్కడ గమనించాల్సింది ఎందుకు నేను అంటున్నానంటే, అదే జిల్లాలో ఉండి ఒక పెద్ద టాస్క్ అది. అంజుమ్ అనే పాప 7 సంవత్సరాల పాప 3 రోజులు అవుతుంది, ఒక రోజు కాదు జరిగి. ఎందుకని అవకాశం వచ్చింది దాని మీద? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు 31,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా. ఈ రోజు జరిగినటువంటి అంశాన్ని, కరెంట్ ఇష్యూని నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ అమ్మాయి ముస్లిం మహిళ కాబట్టి ఆ ముస్లింస్ గురించి నేను మాట్లాడకూడదు అని చెప్పేసి నువ్వేమన్నా అనుకున్నావా? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కాదా? ఏం సార్ ఇది? ఎంతసేపు ఇప్పుడు కోర్టులో అంశం ఉంది, కోర్టు ఆల్రెడీ సాక్ష్యాలు లేవు. ఈ లడ్డు దాని గురించి, అసలు లడ్డు గురించి మీరు లడ్డు ఏమన్నా టెస్టింగ్ పంపించారా అని అడిగారు. 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారన్నారు. 1,00,000 లడ్లు గర్వంగా పంపించారంటే ఆంధ్రప్రదేశ్ టిటిడి వాళ్ళు. ఆ లడ్లు ఉన్నప్పుడు అసలు ఏఆర్ అనేటటువంటి ఈ కంపెనీయే లేదు. రైట్. ఎలా చెబుతారో లడ్డు కల్తీ జరిగిందని? అంటే దేశం మొత్తం విచారణ జరుగుతుందండి, సిట్ విచారణ జరుగుతుంది, అంశం కూడా కోర్టులో ఉంది కాబట్టి అది నిజంగా గనక జరగలేదు అని విచారణలో గనక బయటకు వస్తే ఖచ్చితంగా
జరిగింది కల్తీ అని చెప్పినటువంటి వారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, దానికి సంబంధించి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి గారి మీద వైఎస్ఆర్సీపీ బలంగా పోరాటం చేసే అవకాశం మీకు దక్కుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ విచారణ పూర్తి అవనండి, అసలు బయటకు ఏమొస్తుందో, అంశం ఏమొస్తుందో చూద్దాం. విచారణ పూర్తి కాకుండానే, అసలు విచారణ చేయకుండానే, లడ్డు టెస్ట్ చేయకుండానే, కంపెనీ సప్లై చేయకుండానే విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది నేను మాట్లాడేది. ఎందుకు చేస్తున్నారు సార్? అయోధ్య ఎప్పుడు సార్ ఓపెన్ అయింది? అయోధ్య ఎప్పుడు లడ్లు పంపించింది? అంటే గతంలో కూడా జరిగింది అనేది వారి ఆరోపణ. ఒక నిమిషం, అయోధ్య ఎప్పుడు సార్ ఓపెన్ అయింది? సంవత్సరం అవుతుంది సార్. లడ్డు ఇష్యూ వచ్చింది ఎప్పుడు సార్? మొన్న 2 నెలల కింద టెస్టింగ్ జరిగిన బయట పెట్టింది ఆ అంశం గురించి మాట్లాడింది 1 నెల రోజుల నుంచి 2 నెలల క్రితం జరిగింది అన్నారు. కానీ అంతకు ముందు కూడా జరిగింది, ఇప్పుడు మాట్లాడుతున్నాం అనేది వారి అభిప్రాయం. అంతకు ముందు ఫలానా కంపెనీలో ఇలా జరిగింది అనేది లేదు. ఓన్లీ ఏఆర్ కంపెనీది ఒకటే టెస్టింగ్ చేశారు, ఏఆర్ కంపెనీది ఒకటే దానికి సంబంధించినటువంటి కల్తీ ఉన్నదని అన్నారు అనుకుందాం. అయోధ్య, ఒక నిమిషం సార్, ఇది క్లారిటీ రావాలి. అయోధ్యకి సంబంధించినటువంటి 1,00,000 లడ్లలో కలిపారనే మాటని ఎలా మాట్లాడతారు? ఆ కంపెనీ సప్లై చేయలేదు, ఆ టెస్ట్ చేయలేదు, ఆ తిన్నోళ్ళు అనలేదు, ఎవరు మాట్లాడలేదు. నువ్వు ఎలా పోస్తావో, ఎలా మత ఛాందసాన్ని దాంట్లో మాట్లాడదాం. సురేష్ గారు ఉన్నారుగా జనసేన నుంచి, వారిని అడుగుదాం. గజపతి నగరం